వాళ్ళిద్దరూ శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు, కానీ ఆ విషయాన్ని మరిచారు. ఇద్దరు పరస్పర దాడికి దిగారు. క్షణికావేశంలో ఒకరైతే సహ ఉద్యోగిని చంపబోయాడు. అర్ధరాత్రి జరిగిన ఈ కాకీల రగడ అక్కడే ఉన్న నిఘా నేత్రాల్లో నిక్షిప్తమైంది. కరీంనగర్ జిల్లా గోదావరి కనిలో చోటు చేసుకున్న ఈ సంఘటన విధి నిర్వహణలో పోలీసుల తీరును ప్రశ్నిస్తోంది. కరీంనగర్ జిల్లా గోదావరి కనిలో కాకీల ఫైట్. డిసెంబర్ 31 అర్ధరాత్రి హంగామా. హెడ్ కానిస్టేబుల్పై ఏపీఎస్పీ కానిస్టేబుల్ వీరంగం తాగి తుపాకీతో చంపేందుకు యత్నం. మరో కానిస్టేబుల్ అడ్డుకోవడంతో తప్పిన ముప్పు. 2014 డిసెంబర్ 31 అర్ధరాత్రి. ప్రాంతం కరీంనగర్ జిల్లా గోదావరి కనిలోని 5 వింగ్ లేన్ చౌరస్తా. న్యూ ఇయర్ వేళ బందోబస్తు కోసం హెడ్ కానిస్టేబుల్ రవి నాయకత్వంలో 4 ఏపీఎస్పీ కానిస్టేబుల్ వచ్చారు. డ్యూటీకి వచ్చిన కొద్దిసేపటికే అలజడి రేగింది. షబ్బీర్ అనే కానిస్టేబుల్ డ్యూటీని మర్చి మద్యం సేవించి కబుర్లు చెబుతున్నాడు. బందోబస్తును తెలుసుకునేందుకు వచ్చిన రవి దీన్ని గమనించాడు. ఏంటి ఇదని మందలించాడు. అంతే, నిషాలో ఉన్న షబ్బీర్ ఆవేశంతో ఊగిపోయాడు. నన్నే ప్రశ్నిస్తావా అంటూ గొడవ దిగాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక దశలో కొట్టుకుపోయారు. ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయిన షబ్బీర్ హెడ్ కానిస్టేబుల్ రవిని తన సర్వీస్ తుపాకీతో కాల్చిపోయాడు. ఇంతలో సహ ఉద్యోగి అడ్డుపడి గన్ను లాక్కున్నాడు. లేదంటే ఓ పోలీస్ చేతిలో మరో పోలీస్ హత్యకు గురైన సంఘటన వెలుగు చూసేది. ఈ తంతంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. ఫుటేజ్ని పరిశీలించడంతో కాకీల రచ్చ వెలుగు చూసింది. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన పోలీసులు ఇలా రోడ్డెక్కి రచ్చ చేయడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. డ్యూటీని మర్చి రౌడీలో ప్రవర్తించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. కరీంనగర్ జిల్లా సాక్షి న్యూస్.